సూర్యాపేట దంపతుల హత్య కేసులో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. దంపతులను దారుణంగా హతమార్చారు కానిస్టేబుల్స్. నిందితులు కానిస్టేబుల్స్ షరీఫ్ అలాగే సుందర్ని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మృతురాలు బూబాతో షరీఫ్కు వివాహేతర సంబంధం ఉంది. బూబాతో పాటు మరొక మహిళతో కూడా షరీఫ్కు అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది. బూబాకు 3 లక్షలు అప్పిచ్చాడు షరీఫ్. డబ్బు తిరిగి ఇవ్వాలంటూ బూబాపై కానిస్టేబుల్ షరీఫ్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో అక్రమ సంబంధం బయట పెడతానంటూ బూబా బెదిరించింది. బయట పడితే పరువు పోతుందని భయపడిన షరీఫ్ బూబాను చంపేందుకు మరొక కానిస్టేబుల్ సుందరయ్యతో కలిసి స్కెచ్ వేశాడు. గంజాయి పాతి పెట్టేందుకు గుంతలు తీయాలంటూ దంపతులను నమ్మించిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. జాతీయ రహదారి సమీపానికి దంపతులను తీసుకెళ్లారు కానిస్టేబుల్స్. గుంతలు తీస్తుండగానే దంపతులపై దాడి చేశారు. అక్కడికక్కడే మృతి చెందారు బూబా, నాగులు. దంపతుల మృతదేహాలను గుంతల్లోనే పాతి పెట్టేశారు షరీఫ్. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ షరీఫ్, సుందరయ్యలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సింపుల్గా చెప్పాలంటే షరీఫ్తో బూబా అనే ఒక మహిళకు అక్రమ సంబంధం ఉంది. షరీఫ్ ఒక కానిస్టేబుల్. అయితే ఈ సందర్భంలో బూబా షరీఫ్ దగ్గర 3 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వు అని అడిగితే ఆ విషయంలో గొడవ జరిగి నేను మన విషయాన్ని బయట పెట్టేస్తానని చెప్పి గొడవ చేసింది. బయటపడితే ఎక్కడ పరువు పోతుందో అని భయపడి తన ఫ్రెండ్ సుందరయ్య హెల్ప్ తీసుకొని బూబాని ఎలాగైనా హత్య చేయాలని చెప్పి ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలోనే బూబాని తన భర్తని ఈ గంజాయి పూడ్చిపెట్టే గొయ్యి తవ్వాలని చెప్పి పిలిచి అక్కడే వారి మీద దాడి చేసి వారిద్దరిని చంపేసి ఆ గుంతల్లో పూడ్చిపెట్టేసినట్లుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు తవ్విన గుంతల్లో వాళ్ళనే పూడ్చిపెట్టేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పటికే షరీఫ్ అలాగే సుందరయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అచ్యుత్ జాయిన్ అవుతున్నారు మనతో. అచ్యుత్, డీటెయిల్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? ఇప్పటికే ఇద్దరిని కానిస్టేబుల్స్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? భర్తని కూడా ఎందుకు పిలిచారు? భర్తకి ఈ విషయం తెలుసా ముందే? గుడ్ ఈవినింగ్. మొత్తం కూడా సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో కూడా అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల మధ్య ఇద్దరు భార్యాభర్తలు కూడా అతి కిరాతకంగా హత్య చేసి వ్యవసాయ భూమిలో కూడా పాతిపెట్టారు దుండగులు. ఈ ఘటన మొన్న బుధవారం నాడు చోటు తీసుకున్నటువంటి పరిస్థితి సూర్యాపేట ప్రాంతంలో చోటిస్తుంది. వెంటనే పోలీసులు దీనిపై కూడా కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి. మొత్తం కూడా ఈ కేసు ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే అదే మోదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న షరీఫే ఈ ఘాతకానికి పాల్పంచినటువంటి తెలుస్తుంది. మొత్తం కూడా ఎవరైతే ఈ బీకే తండకు చెందిన బూబా, నాగు అనే ఇద్దరు చాలా సంవత్సరాల నుంచి కూడా మోతే సంబంధం వచ్చి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ కూడా ఆ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో కూడా ఏదైతే ఆ మోతే పోలీస్ స్టేషన్ లో అవుతున్నటువంటి షరీఫ్ ఇంకొక వ్యక్తి సుందర్ అనే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అంటే సుందర్ ఏంటంటే మామూలుగా ఏదైనా ఊళ్ళలో పంచాయతీ అయితే ఆ పంచాయతీ కష్వా చేయడానికి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ పంచాయతీ కష్వా చేస్తున్న క్రమంలో కూడా ఈ షరీఫ్ కూడా పరిచయం అయ్యారు. షరీఫ్ కు పరిచయం అయినప్పుడు ఆ షరీఫ్ ఇద్దరు పట్లతో ఈ ఎవరైతే సుందర్ ఉన్నారో సుందర్ కు సంబంధించి ఈ ఎవరైతే ఇప్పుడు ఇద్దరు కూడా దారుణ హత్యకు అయినటువంటి నాగు అదే బూబా ఉందో వీళ్ళకు పరిచయం అయిన తర్వాత ఈ సుందరు ఈ షరీఫ్ ని వీళ్ళకు పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి నాగులకు అదే విధంగా బూబాకు పరిచయం చేశారు. పరిచయం చేశాక వాళ్ళు కొంచెము ఆ పరిచయం కాస్త ఈ బూబాకు అక్రమ సంబంధం ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో కూడా 3 లక్షల రూపాయలు కూడా ఈ షరీఫ్ ఈ చనిపోయినటువంటి బూబాకు 3 లక్షల రూపాయలు కూడా పైసలు ఇచ్చినటువంటి ఇంత క్రమంలో కూడా చాలా రోజులు ఆ విధంగా కొనసాగుతుంది. ఈ మధ్యన షరీఫ్ కి ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో కానిస్టేబుల్ షరీఫ్ కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వస్తున్న క్రమంలో కూడా ఏవైతే 3 లక్షల రూపాయలు ఈమెకి ఇచ్చినాయి కాబట్టి నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, నా ఇచ్చిన 3 లక్షల రూపాయలు ఇవ్వమని ఈ బూబాను అడిగినప్పుడు కూడా బూబా దంపతులు ఇద్దరు కూడా నీకు పైసలు ఇచ్చేది అని నేను మీ మీదే కేసు పెడతాను, అట్రాసిటీ కేసు నమోదు చేస్తాను, మేమే కేసు పెడతామని కూడా ఎవరు షరీఫ్ ను బెదిరించింది. షరీఫ్ ను బెదిరించిన క్రమంలో కూడా ఈ షరీఫ్ ఒక్కసారి కూడా ఇప్పుడు
భూబా నన్ను బెదిరిస్తుంది, తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇది కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, నా ఉద్యోగానికి కూడా ఇబ్బందులు అవుతుంది, ఎట్లయినా ఈమెను హతమార్చుకోవాలని కూడా ఒక నిర్ణయించుకుని ఎవరైతే సుందర్ ఉన్నారో సుందర్ చెప్తేనే వీళ్ళు వింటారు. అంటే సుందర్ తో కూడా వీళ్ళు పరిచయం అయ్యారు కాబట్టి సుందర్ చెప్తేనే వెళ్ళినా ఎట్లయినా ఒక స్కెచ్ చేసి మొత్తం కూడా ఒక గొర్రెల లోన్ పెడుతున్నాము, ఆ గొర్రెల లోన్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ కావాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళిద్దరిని కూడా మాయమాటలు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సరే అన్నారు. సరే అయిన తర్వాత మొన్న బుధవారం నాడు మంగళవారం రాత్రి 11 గంటలకు దానికి సంబంధించిన గొర్రెలకు సంబంధించిన ఆ లోన్ రావాలంటే ఇక్కడ వాటర్ సదుపాయం కావాలి, ఇక్కడ గుంతలు తీయాలని కూడా ఈ సుందరు వీళ్ళిద్దరికీ చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు సరే అని వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ సుందరు భర్తను తీసుకెళ్లాడు. అంటే ఇద్దరిని చంపాలి, ఒకరిని చంపితే ఒకరి ప్రాబ్లం అయితే, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అక్రమ సంబంధం ఉన్నది అనే విషయం వీళ్ళు భార్య భర్తలకు ఇద్దరికి కూడా తెలిసిన విషయం. ఎందుకంటే ఆ 3 లక్షల రూపాయలు ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా వీళ్ళకి షరీఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా తెలిసి పైసలు ఇవ్వాలి, గొడవలు అయితే అని. అందుకని ఇద్దరిని కూడా మనము చంపేస్తే ఒక పని క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో షరీఫ్ సుందర్ తోటి ప్లాన్ వేసి రాత్రి గుంతలు తీసుకోవాలని కూడా ఎవరైతే నాగులు ఉన్నాడో ఫస్ట్ నాగులను తీసుకువెళ్ళి ఆ 2 గుంతలు తీయించారు. 2 గుంతలు తీయించిన తర్వాత ఒక్కసారిగా నాగులకు వెనుక నుంచి ఈ సుందరు బలంగా కొట్టడంతో కూడా నాగులు అక్కడనే పడి చనిపోయాడు. చనిపోవడాన్ని అతన్ని అదే గుంటలో పెట్టి మీరంగా మట్టి పోసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరైతే ఈ భూబా ఉందో భూబాని కూడా మళ్ళీ మీతో కూడా ఒక ఫోటో కావాలి, అక్కడ ఫోటోలు తీయాలి అనే ఉద్దేశంతో కూడా మళ్ళీ బైక్ మీద కూడా ఈ సుందరు ఎక్కించుకొని వచ్చింది. అంటే ఈ మొత్తం నడుస్తున్నప్పుడు ఒకరి షరీఫ్ అక్కడనే ఉన్నాడు. ఇది మొత్తము ఎవరైతే రాగానే ఎవరైతే భర్తను ఏ గుంటలో అయితే పెట్టారో దాని పక్కన ఇంకొక గుంట కూడా తీసారు కాబట్టి ఆ గుంటలో కూడా ఈమెను కూడా కొట్టి ఈమె పైన ఉన్నటువంటి బంగారుకు సంబంధించిన గొలుసు ఉంటే ఆ గొలుసు తీసుకొని ఈమెను కూడా పక్కనే ఉన్నటువంటి ఆ గుంతులో పెట్టి మీదంగా మట్టి కప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో వర్షం వస్తున్న సమయంలో మొత్తం కూడా లోతు తక్కువ ఉండడంతో కూడా ఎవరైతే ఈ భూభాకు సంబంధించిన కాళ్ళు పైకి రావడం వర్షానికి కొంచెం తగ్గిపోవడంతో కూడా మెట్టలు బయటకు వెళ్తున్నారు. వ్యవసాయ కూలీలు ఆ ప్రదేశం నుంచి వెళ్తున్న క్రమంలో కూడా అక్కడ ఉన్న కూడా గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మాత్రం సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం ఎలా జరుగుతుందనేది మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ అప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ మీద మొత్తం ఆధారాలు సేకరించారు. ఆ సూర్యాపేట ఎస్పీ స్వయంగా అక్కడికి వచ్చి కూడా మొత్తం టెక్నికల్ గా ఎవరైతే ఈ భూభాకు సంబంధించిన సెల్ ఫోన్ మొత్తం ఎవరెవరికి కాల్ చేశారు ఎట్లా ఉన్నది మొత్తం కూడా ట్రాక్ చేసి మొత్తం ఆ సీసీ ఫుటేజ్ మొత్తం దానికి సంబంధించి మొత్తం కూడా సీసీ ఫుటేజ్ అంటే ఇప్పుడు నాగులకు సంబంధించిన నాగులు భారీగా కూడా ఒక నైట్ ఒక ఎడ్లను కూడా తీసుకొస్తున్న సీసీ ఫుటేజ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అవన్నీ సీసీ ఫుటేజ్ అనే ఆధారం కూడా ఎవిడెన్స్ క్లియర్ స్వతహాగా కానిస్టేబుల్ మోతే మండలంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈ ఘాతకానికి తెలిసి కూడా ఒకసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ కరుగుతున్నట్టు అతన్ని అదుపులోకి తీసుకున్నారంటే ముఖ్యం కూడా ఎవరైతే సుందర్ ఉన్నారో కాల్ డేటా ఆధారంగా కూడా ఆ సుందర్ మీద బాగా ఫోకస్ పెట్టి సుందర్ ని ఫస్ట్ తీసుకొచ్చి ఆ సుందర్ ని ఇంట్రాక్షన్ చేసిన క్రమంలో కూడా షరీఫ్ పేరు చెప్పారు. మొత్తం కూడా ఇద్దరిని ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నారు. మొత్తానికి అయితే 3 లక్షల రూపాయలు పైసలు ఇచ్చిన అక్రమ సంబంధం అదేవిధంగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే జంట హత్యలు జరిగినప్పటికీ మొత్తం సూర్యాపేటలో 24 గంటలను కూడా పోలీసులు కేసు మొత్తం కూడా ఛేదించినట్టు కూడా జిల్లా ఎస్పీ నరసింహ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో వెల్లడించినట్టు పరిస్థితి. పూర్తి వివరాలు ఎట్లా జరిగిందంటే పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కుటుంబ సభ్యులు మాత్రం ఎవరైతే భూభా నాగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది తీసుకున్నటువంటి పరిస్థితి అన్నట్టు. యా రైట్, థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో తన దగ్గర డబ్బులు తీసుకొని అడిగితే అక్రమ సంబంధాన్ని బయట పెడతానంటూ భూభా బెదిరించడంతోనే వైఫ్ని హస్బెండ్ని ఇద్దరిని కలిపి కొట్టి పాతిపట్టి వేశారు ఇద్దరు కానిస్టేబుల్స్, షరీఫ్ అండ్ సుందరయ్య. అయితే భూభాని పాతి పెట్టినటువంటి ఆ గొయ్యి చాలా తక్కువ లోతుండడం, నెక్స్ట్ డే పెద్ద వర్షం పడడంతో పైన మట్టి కొట్టుకుపోయింది. అలా కొంత భాగం బయటపడడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే షరీఫ్ అండ్ సుందరయ్య మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి అధికారులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి, లెట్స్ టేక్ ఎ లుక్. సూర్యాపేట జిల్లాలో
మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో 11/12 ఈ నెల 11వ తారీఖు 12వ తారీఖు ఇంటర్వీనింగ్ నైట్ మనకు 12వ తారీఖు మధ్యాహ్నం టైంలో ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మోతే మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఖమ్మం సూర్యాపేట్ వచ్చే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నటువంటి వ్యవసాయ పొలంలో ఇద్దరు, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తిని పూడ్చిపెట్టినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడ చూసిన తర్వాత మనకు దానికి సంబంధించిన వ్యక్తుల ఆచూకీ మనకు తెలియదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామ పాలనాధికారి ఫిర్యాదుతోటి ఈ ఇద్దరి మరణాలపై రిపోర్ట్ చేసి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో వీడియోగ్రఫీ ద్వారా మనం ఆ రెండు ఏవైతే పూడ్చివేయబడిన వ్యక్తుల బయటికి ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. చేస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికం, మోతే మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రజానికం, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తాండాలో ఉన్న ప్రజానికం వాళ్ళను గుర్తుపట్టి చనిపోయినటువంటి ఆడ వ్యక్తి ఈ మోత మండల పరిధిలో ఉన్నటువంటి బీకే తాండకు చెందినటువంటి భూబాగా గుర్తించడం జరిగింది. ఇంకొక మగ వ్యక్తి నాగుగా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరు భూబా నాగు భార్య భర్తలు, బీకే తండ వాసులు. వాళ్ళు అక్కడ వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా మోతే మండల పరిధిలో ఈ యొక్క వ్యవసాయాన్ని భూములను లీజుగా చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. సో వీళ్ళు అనుమానాస్పద రీతిలో మరణించి ఉండడంతో మనం అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ గా ఆధారాలు వీటన్నిటిని క్రోడీకరించి మనం ఇందులో మోతే మండల పరిధిలో ఉన్నటువంటి సుందర్ అనేటువంటి వ్యక్తి ఇందులో ఆ లేట్ నైట్ వరకు వాళ్ళతోటి గడిపినట్టు ఉన్నట్టు మనకు తెలిసింది. తర్వాత పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే తదుపరి ఇందులో ప్రధానమైనటువంటి సూత్రధారిగా పోలీస్ కానిస్టేబుల్ ఎండి షరీఫ్, ఇతను మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తుండు. 2024కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉండడం మనం ఇందులో ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు స్పష్టంగా మనకు బయటపడడం తోటి ఆయనని, అదేవిధంగా ఈ మోతే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి షరీఫ్ ని, అదేవిధంగా జిల్లపల్లి సుందర్ మోతే మండల పరిధికి సంబంధించిన వ్యక్తులని ఇద్దరిని మనం ఇందులో నేరస్తులుగా మనం గుర్తించడం జరిగింది. ఇందులో పూర్వపరలోకి వెళ్తే ఈ జల్లపల్లి సుందర్ అనేటువంటి వ్యక్తి మోతే మండల పరిధిలో చిన్న చిన్న పంచాయతీలలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అక్కడ మనకి ఈ యొక్క కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి షరీఫ్ కి పరిచయం కావడం, ఆ పరిచయం అలా కొనసాగుతున్న క్రమంలో భూబా నాగులు అనేటువంటి దంపతులకు ఉన్నటువంటి ఆడబిడ్డ పంచాయతీ విషయాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క షరీఫ్ తోటి భూబాకి నాగులకి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో భూబా అండ్ నాగులు ఇద్దరు కూడా అక్కడ వాళ్ళ ఇంటికి తరచుగా ఈ షరీఫ్ వెళ్ళడం, వాళ్ళకి సంబంధించిన ఇంట్లో జరిగే కార్యక్రమాల్లో వాళ్ళతోటి చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో భూబా ఒక రోజు నాగులు ఇద్దరు కలిసి వాళ్ళ బిడ్డ పంచాయతీ విషయంలో డబ్బులు అవసరం ఉన్నాయి, సహాయం చేయాలని ఈ షరీఫ్ ని కోరితే ఫస్ట్ లో డినై చేసినటువంటి షరీఫ్ తర్వాత వాళ్ళతోటి సిబ్బంది దగ్గరనే అప్పు తీసుకొని ఈ భూబా నాగులకి 3 రూపాయల చొప్పున ఇంట్రెస్ట్ కి ఇవ్వడం జరిగింది. ఆ తరువాత అది 3 నెలల్లో తిరిగిస్తారనేటువంటి నమ్మకంతో ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఈ షరీఫ్ అనే కానిస్టేబుల్ కి ఇతనికి ఈ మధ్య కాలంలో వివాహం కుదరడం జరిగింది. ఈ వివాహం కుదిరినటువంటి సందర్భంలో నా డబ్బులు నాకు ఇవ్వాలని అతను ఈ భూబా నాగలు దంపతులని కోరితే వాళ్ళు వీరితన్ని మీరు ఆల్రెడీ మాతోటి ఇంటిమసీ ఉంది, మా భార్యతోటి ఇంటిమసీ ఉంది, నాతోటి ఇంటిమసీ ఉంది అని ఆమె ఇతన్ని బెదిరియడం, నీకు డబ్బులు మళ్ళీ అడిగితే నీ మీద కేసు కింద కేసు పెడతామని బెదిరించడంతో ఈ యొక్క షరీఫ్ భయాందోళనకు గురై ఎలాగైనా నా డబ్బులను రాబట్టుకోవాలి, వీళ్ళు నన్ను మోసం చేసిర్రు, వీళ్ళని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలనేటువంటి పథకాన్ని ఒక పూనుకోవడం జరిగింది. ఈ క్రమంలో సుందర్ యొక్క సహాయం కోరడం జరిగింది. సుందర్ కూడా
తాను వాళ్ళని ఎలిమినేట్ చేసేందుకు ఒప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళని నమ్మించి బయటికి తీసుకురావాలనేటువంటి ఒక పథకాన్ని రచించడం జరిగింది. ఆ పథకంలో భాగంగా వీళ్లకు అంటే బూబా నాగులకి ఏదైనా లోన్ ఇప్పిస్తాను, మీకు కొన్ని గొర్రెలు కానీ కొన్ని పశువులు కానీ ఉన్నట్లు, వాటికి మీరు సపర్యలు చేస్తున్నట్లు, వాటికి మీరు నీళ్లు దాపేటువంటి ఏర్పాట్లు కానీ, వాటిని మేత వేసే ఏర్పాట్లు కానీ, వాటి ద్వారా వచ్చేటువంటి పశువుల పేడ గొర్రెల పెంట వేసే ప్రదేశాలు, వీటన్నిటిని మీరందరూ సేవ చేస్తున్నట్టు ఫోటోలు ఉంటే లోన్ ఈజీగా శాంక్షన్ అవుతుందని నమ్మించి ఎప్పుడైతే 11వ తారీఖు రోజు సాయంత్రం నుంచి దీనికి పథక రచనకి వేగంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఫస్ట్ ఈ సుందర్ అదే విధంగా ఈ యొక్క షరీఫ్ ఇద్దరు ఈ బూబా నాగులు ఇంటికి వెళ్ళి అక్కడ నాగుల్ని ఈ విధంగా మనం గుంత తీసి అక్కడ ఫోటో పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో బైక్ మీద ఫస్ట్ మొదటగా 10:30 ప్రాంతాల్లో నైట్ ఈ యొక్క షరీఫు నాగులు సుందర్ కలిసి ఇప్పుడు ఏదైతే నేరస్థలం పూడ్చిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్ళడం జరిగింది. అతన్ని నమ్మించి గుంట తీస్తున్న క్రమంలో నాగులు పారతోటి గుంట తీస్తా ఉన్నాడు, సుందర్ గడ్డపారతోటి తోముతా ఉన్నాడు. ఈ క్రమంలో వీళ్ళు ప్రణాళికలో భాగంగా తెచ్చుకున్నటువంటి పశువులకు గుదబండగా వాడుతున్నటువంటి కర్రతోటి విచక్షణ రహితంగా అతని మీద దాడి చేయడం, అదేవిధంగా దాడి చేసినటువంటి తదనంతరం అదే గుంతలో అతన్ని పెట్టి పూడ్చేసి మళ్ళీ ఏమి తెలియనట్టుగా బూబా ఇంటికి వెళ్ళడం, మళ్ళీ బూబాను కూడా నమ్మించి కొంత సమయం తర్వాత మీ భర్త అక్కడనే ఉన్నాడు, ఫోటో దిగాలి, నువ్వు కూడా దిగడానికి రండి అని చెప్పి ఆమెని కూడా అదే నేరస్థలానికి తీసుకురావడం. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె చూసేసరికి ఎక్కడ భర్త కనిపించకపోవడం తోటి ఆమె అరవడం. ఈ అరిసే క్రమంలో షరీఫు మరియు సుందర్ ఇద్దరు కూడా ఆమె మీద దాడి చేసి ఆమెను కూడా తలకాయ మీద అదే గుదబండతోటి కొట్టి అదే పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలో పూడ్చిపెట్టడం జరిగింది. ఈ రెండవసారి పూడ్చే క్రమంలో సరిగ్గా మొత్తం బాడీ మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు పూడ్చలేకపోవడం మూలంగా తెల్లారు గట్ల దారిన పోయే వాళ్ళు చూసి వాళ్ళ కాళ్ళ చేతులు బయటికి కనిపించేదాన్ని చూసి అక్కడ బాడీలు ఉన్నట్టు వాళ్ళు గుర్తించడం, వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే తదనంతరంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది.